బంగారం విలువైనదే, కానీ ఒక రాయి బంగారం కంటే ఎక్కువ ధర పలికింది అంటే నమ్ముతారా? మన భూమి మీదదే కాదు, అంగారక గ్రహం నుంచి వచ్చిందని చెప్పినా నమ్మలేరు. కానీ ఇది నిజం. న్యూయార్క్లో ప్రపంచ ప్రఖ్యాత సోథెబీ వేలం సంస్థ నిర్వహించిన వేలంలో అంగారక గ్రహం మీద నుంచి భూమి మీద పడిన రాయి $43 లక్షల పలికింది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు 37 కోట్లు. పన్నులు ఇతర ఖర్చులు కలిపి 46 కోట్లకు పైనే. ఈ రాయికి ఎందుకంత విలువ అంటే మన భూమి మీదది కాదు, ఏకంగా అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి భూమి మీద పడినది కావడమే ఈ ప్రత్యేకత. దీన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు 2023 నవంబర్లో ఆఫ్రికా ఖండంలోని నైగర్ దేశంలో కనుగొన్నారు. ఈ రాయికి పెట్టిన పేరు NWA 16788. బరువు దాదాపు 24.5 కిలోలు, పొడవు 38.1 సెంటీమీటర్లు ఉంటుంది. కనుగొన్న చోటు ఆఫ్రికా ఖండంలోని నైగర్ దేశం వద్ద సహారా ఎడారిలో. సాధారణంగా ఏదైనా గ్రహ శకలం లేదా తోకచుక్కలు భూ వాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు గురుత్వాకర్షణకు లోనవుతాయి. దీనివల్ల గ్రహ శకలం కొన అంచున ఉన్న చిన్నపాటి శిలలు లేదా రాతి భాగాలు భూమి మీద పడే అవకాశం ఉంది. ఇలా అంగారక గ్రహం నుంచి భూమిపై పడిన ఒక గ్రహ శకలమే ఈ రాయి. ఇంతకుముందు కూడా అంతరిక్షం నుంచి అనేక శిలలు, రాళ్లు భూమి మీద పడ్డాయి. ఇప్పటి వరకు దాదాపు 400 అంగారక శిలలు దొరికాయి. అయితే అవన్నీ చాలా చిన్నవి. అతిపెద్ద అంగారక రాయి ఇదొక్కటే. అందుకే అత్యంత అరుదైన రాయిగా మారింది. భూమి ఉపరితలం మీద 75% సముద్రపు నీరే ఉంది. అదృష్టవశాత్తు అంగారక గ్రహం మీద నుంచి పడిన ఈ రాయి సముద్రంలో పడకుండా సహారా ఎడారిలో పడింది. అందువల్లే ఇది మనకు దొరికింది. అరుదైన వస్తువులు వేలం వేసే ప్రఖ్యాత సోథెబీ వేలం సంస్థ న్యూయార్క్లో బుధవారం వేలం వేయగా దాదాపు 37 కోట్లు పలికింది. ఆ వ్యక్తి పేరు, వివరాలను గోప్యంగా ఉంచారు. దీన్ని ఎవరైనా సొంతం చేసుకోవాలనుకుంటే పన్నులు ఇతర ఖర్చులు కలిపి దాదాపు 46 కోట్లు చెల్లించుకోవాల్సిందే. ఈ రాయి ఇప్పుడు మానవ చరిత్రలో అరుదైన జ్ఞాపకం. మన గ్రహానికి వచ్చిన ఓ ఆకాశ సందేశం అంటూ నెటిజన్లు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఇక బంగారం కన్నా విలువైన ఈ అంగారక రాయి మన ఉజ్వల భవిష్యత్తుకు, అంతు చిక్కని ప్రకృతి రహస్యాలకు, మన శాస్త్ర విజ్ఞానానికి దారి చూపే తారక శకలం అవుతుందా? వేచి చూద్దాం.